చలికాలంలో గూడా మందారాలనే కాదండి. ఏ పూల మొక్కలైనా సరే ఇలా రెగ్యులర్‌గా పూస్తూ ఉండాలి. అండ్ పెద్ద సైజులో పూయాలి. అండ్ మంచి కలర్‌లో పూయాలి అంటే మాత్రం కంపల్సరీగా ఈరోజు చూపిస్తున్న ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఒక 15 డేస్‌కి ఒకసారి ప్రిపేర్ చేసి మీ మొక్కలకివ్వండి. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఫుల్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తవారు మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గార్డెనింగ్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈరోజు నేను చూపిస్తున్న మందారాల్లో మీకు ఏ కలర్ నచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే ఒక కలర్ బాగా ఇష్టము. నేను చెప్తాను, మధ్యలో చెప్తాననమాట. అండ్ చలికాలంలో మనకి మందారాలు పూయడం తక్కువ అండి. చాలా తక్కువగా పూస్తాయి మందారాలు. అలా కాకుండా మనకి రెగ్యులర్‌గా ఇలాగే పూస్తూ ఉండాలి అంటే మాత్రం రెగ్యులర్‌గా ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండండి వారానికి ఒక్కసారి. కొన్ని జాగ్రత్తలైతే తీసుకోండి. చలికాలంలో మొక్కల్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు అంటే మనకి తెలియకుండానే పెస్ట్ అనేది అటాక్ అయిపోతూ ఉంటుంది. పువ్వులు కూడా సగం పూసి పూయనట్టు పూస్తూ ఉంటాయి. మొగ్గలు కూడా రాలిపోతూ ఉంటాయి. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏందంటే మందారం మొక్కలు ఏందంటే బాగా ఎండను కోరుకుంటాయండి. ఎక్కువ ఎండ ఉంటే మాత్రం పువ్వులు బాగా పూస్తాయి. ఇప్పుడు ఎండాకాలంలో చూడండి ఎన్ని పువ్వులు పూస్తాయో, అదే విధంగా చూస్తే చలికాలంలో పూయవన్నమాట. కాబట్టి ఇవి ఎండను కోరుకునే మొక్కలండి. కాబట్టి మీకు చలికాలంలో ఎక్కడైతే ఎండ తగులుతుందో ఆ ఎండలో పెట్టండి. కొంచెం పెట్టడం వల్ల మొగ్గలు కూడా హెల్తీగా వస్తాయి. అండ్ చిన్న చెట్టుకి కూడా ఎక్కువ మొగ్గలు వస్తాయి. చూస్తున్నారు కదండి, నా మందారాలు ప్రతి ఒక్క చెట్టుకి మొగ్గలు ఉన్నాయి అండ్ పువ్వులు కూడా ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా, చిన్న చెట్టు అయినా చిన్న కొమ్మలు కూడా మొగ్గలు ఉన్నాయి. ప్రతి ఒక్క చెట్టుకండి ఈ చెట్టు అయితే చెప్పాలి అంటే లాస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ వరకు నాకైతే బాగా డల్ అయిపోయింది చెట్టు. అండ్ పువ్వులు కూడా లేవు. ఒకవేళ వీడియో ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను దీన్ని ఏం చేశానంటే ఒక పక్కకి పెట్టేశాను. మొక్కల్లో కలపకుండా ఒక సైడ్‌కి పెట్టేసి దీనికి రెగ్యులర్‌గా మన ఫర్టిలైజర్స్ ఉంటాయి కదండీ! ఫర్టిలైజర్సే ఇస్తూ దీన్ని కొంచెం సర్వైవ్ చేశాను. ఈరోజు చూస్తున్నారు కదా ఎన్ని మొగ్గలు అంటే రోజుకి 4, 5 పువ్వులు పూస్తూనే ఉంటాయి. అండ్ మొగ్గలు కూడా అదే విధంగా చిన్న చిన్న కొమ్మలకు కూడా మొగ్గలుంటాయి. కాబట్టి మీరు అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏందంటే మొగ్గలు రావట్లేదు, వచ్చిన మొగ్గలు రాలిపోతున్నాయి అండ్ పువ్వులు పూయట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారండి. కంప్లీట్‌గా ఆర్గానిక్ వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నాయి. అన్నీ చూసి మీరు ఒకసారి ట్రై చేయండి. అన్నీ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోనే చూపిస్తున్నాను. ఈ కలర్ అండి నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఎందుకో గార్డెన్‌లోకి రాగానే ఇది నాకు ఒక తామర పువ్వులాగే అనిపిస్తుంది. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేశారా మీకు ఏ కలర్ నచ్చిందో? ఈ కలర్‌నైతే నేను ఎందుకో చాలా బాగా ఇష్టపడతాను. నా దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నా సరే ఇది కూడా చాలా బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఒకవేళ మొక్క డల్ అయింది అంటే మాత్రం వెంటనే రిపోర్టింగ్ చేసేయండి. నేను ప్రతి ఒక్కళ్ళకి అదే సజెస్ట్ చేస్తాను. మొక్క డల్ అవుతూ వస్తుంది అంటే మీరు ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా అవి తీసుకోవట్లేదు అంటే మాత్రం కంపల్సరీగా రిపోర్టింగ్ చేసేయండి. రిపోర్టింగ్ చేసేటప్పుడు కూడా ఆ మట్టి మొత్తాన్ని తీసేసి కొత్త మట్టి వేయండి. మనకి కుండీలలో ఉన్న మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని మొత్తాన్ని తీసేసి కొత్త మట్టి వేయండి. ఆ మట్టిని బాగా ఎండపెట్టి దానిలో పసుపు చల్లేసి ఒక 1 వీక్ వరకు బాగా ఎండపెట్టి నెక్స్ట్ వాడుకోండి అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదండి, ఒక కుండీలో 2 చెట్లు ఉండడం వల్ల నాకేందంటే ఒక చెట్టుకి బాగా ఫ్లవరింగ్ వస్తుంది, ఇంకొక చెట్టుకి ఫ్లవరింగ్ రావట్లేదు. అంటే బలం సరిపోవట్లేదు అనమాట. ఎప్పుడైనా మందారం మొక్కలు ఒక పెద్ద కుండీలో పెట్టుకోవడానికి చూడండి. అండ్ 2 మొక్కలు కలిపి ఒక ప్లేస్లో అయితే ఒక కుండీలో అయితే పెట్టుకోకండి. ఏ కుండీకి ఆ కుండీ పెట్టేయండి. కొంచెం పెద్ద సైజు పెట్టుకోండి. మనం పెద్ద సైజు పెట్టుకోవడం వల్ల కొమ్మలు కూడా బాగా హెల్తీగా పెరుగుతాయి. అండ్ అదేవిధంగా ఫ్లవరింగ్ కూడా వస్తుంది. ఇది ఏమైందంటే ఒకటేమో నేను నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్క, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నేను కొమ్మ నాటుకున్నానండి. మన గార్డెన్లోదే నేను ప్రూనింగ్ చేసినప్పుడు ఆ కొమ్మ తీసుకొచ్చి నాటుకున్నాను. తర్వాత నేను రిపోర్టింగ్ చేద్దాం అనుకున్నా, నాకు టైం కుదరలేదు. ఇంకా అదే 2 ఒకే చోట్ల ఉండడం వల్ల నాకు బలం అనేది సరిపోవట్లేదు. రిపోర్టింగ్ అయితే చేసుకుంటాను. నెక్స్ట్ చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పూల మొక్కలకి అంటే ముఖ్యంగా మనకి ముందు రోజు పూసిన పువ్వులు ఉంటాయి కదండి, ఆ పువ్వులు మాత్రం అస్సలు ఉండనీయకండి. ఎందుకు అంటే ఆ పువ్వులు ఉండడం వల్ల వేరే కొమ్మలకి కానీ మొగ్గలకి కానీ గ్రోతింగ్ అనేది ఉండదు. కొంత ఇవి కూడా బలం తీసుకుంటాయి కదా. నెక్స్ట్ వచ్చేసి అలా గార్డెన్లో వచ్చిన వేస్టేజ్ని మొత్తం ఒక బకెట్ పెట్టుకోండి. గార్డెన్లోనే పెట్టుకొని ఇలా వచ్చినాయన్నీ కలెక్ట్ చేసుకోండి. మనము స్లాబ్ పైన అట్లానే వదిలేసామంటే మనకే పని పెరుగుతుంది కదా. కాబట్టి మీరైతే ఇలా ఒక బకెట్ అయితే పెట్టుకొని బకెట్లో వేసుకొని పైన ఒక లిడ్ పెట్టుకోండి. ఒక 2-3 డేస్కి ఒకసారి వాటరింగ్ అయితే చేసుకోండి. మనకి కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం నేను టీ పౌడర్‌ని చూపిస్తున్నానండి. ఇది వాడిన టీ పౌడరు. ఈ వాడిన టీ పౌడర్ కూడా ఎట్లా అంటే మనం టీ పెట్టుకున్న తర్వాత ఒక టీ పౌడర్ అడుగున ఉంటది కదా, దాన్ని ఒక
3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. ఎందుకు దాంట్లో అంటే పాల మీగడ ఉంటది, షుగర్ ఉంటది కాబట్టి కంప్లీట్‌గా 3-4 టైమ్స్ వాష్ చేసుకొని దాన్ని బాగా స్ట్రెయిన్ చేయాలండి. మనకి వడకట్టుకునే దానిలో వడకట్టి ఎండలో ఎండపెట్టండి. ఎండలో ఎండపెట్టి ఇంత పొడి పొడిగా ఉండాలనమాట. తడిగా ఉన్నాయి మాత్రం అస్సలు వాడకండి. ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటది. మీ దగ్గర వాడుకున్నది లేదు అంటే మాత్రం ఫ్రెష్ టీ పౌడరే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం తిని పడేసిన బనానా పీల్స్, అరటిపండు తొక్కలు. అంటే మన మొక్కలకి ఎన్ని కావాలో అన్నీ తీసుకోండి. నేనైతే ఒకటే తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉల్లి పొట్టు అండి. ఉల్లి పొట్టు నేను ఒక కవర్ నిండా తెచ్చుకున్నాను. అయిపోయింది. అడుక్కొచ్చేసిందనమాట. మళ్ళీ కలెక్ట్ చేస్తాను. నేను కిరాణా షాప్‌లో అడిగి తీసుకొచ్చుకున్నాను. మీరు కూడా మొహమాట పడకుండా ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్లి తీసుకొచ్చుకోండి. హ్యాపీగా ఫ్రీగానే ఇచ్చేస్తారు వాళ్ళు. మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయి. నేను రెగ్యులర్‌గా ఈ పీల్స్ అనేది వాడుతూ ఉంటాను మన మొక్కలకి. ఈ మూడిటిని కలిపి నేను ఒక మంచి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎక్కడైనా సరే ఎక్కువ కలెక్ట్ చేసి పెట్టుకోండి ఈ ఉల్లి పొట్టుని. మనకెప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఇదొచ్చేసి నేను ఫర్మెంటెడ్ ప్రాసెస్ చూయించట్లేదండి. బాయిల్ చేస్తున్నాను, ఉడకపెడుతున్నాను వీటిని. ఫర్మెంటెడ్ ప్రాసెస్ కావాలన్నా సేమ్ ఇదే విధంగా ఫర్మెంట్ చేసుకోండి. టైం లేదు అనుకున్న వాళ్ళు ఇన్‌స్టంట్‌గా ఇలా బాయిల్ చేసుకొని ఇవ్వచ్చు. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. పువ్వులు కూడా చక్కగా పూస్తాయి. బనానా పీల్స్‌ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఏదైనా సరే అండి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనకి ఆ ప్రాసెస్ అనేది తొందరగా అవుతదనమాట. ఇప్పుడు ఫర్మెంటెడ్ ప్రాసెస్ అయినా సరే, ఏ ప్రాసెస్ అయినా అలానే వేసేయకండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే దానిలో ఉన్న పోషకాలు మొత్తం మనకి వాటర్‌లోకి వచ్చేస్తాయి. అదేవిధంగా నేను 2 టీ స్పూన్లు వచ్చేసి టీ పౌడర్‌ని తీసుకున్నాను. వాడిన టీ పౌడర్ కాబట్టి నేను 2 టీ స్పూన్స్ తీసుకున్నాను. మీరు ఫ్రెష్ టీ పౌడర్ అయితే ఒకటే టీ స్పూన్ తీసుకోండి. అండ్ ఒక గుప్పెడు నా చేతి నిండా వచ్చేసి ఆనియన్ పీల్స్ అండి. ఉల్లిపొట్టు తీసుకున్నాను. మన గుప్పెడు అనుకోవాలి. తీసుకున్న తర్వాత ఇవి వాటర్ మునిగేంత వరకు మనం వేసుకున్నవి మునిగేంత వరకే వాటర్ పోసుకోండి. మరి గిన్నె నిండా కూడా పోసుకోకండి. ఎందుకంటే దీన్ని మనం బాయిల్ చేస్తున్నాం కదా! పొంగిపోయే ఛాన్స్ ఉంటది కాబట్టి నేను అవి మునిగేంత వరకే పోస్తున్నాను. మీరు కావాలంటే ఒక పెద్ద బౌల్ తీసుకొని కూడా పెట్టుకోవచ్చు. నేను రెగ్యులర్‌గా కిచెన్‌లోకి ఇదే వాడతా కాబట్టి ఇదే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదండీ! అంటే ఫుల్ పోయకండి వాటరు. తక్కువగా పోయండి. మనం రెగ్యులర్‌గా వంట చేస్తాం కాబట్టి మనకు ఐడియా ఉంటది. పాలవి పొంగిపోతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ వేయకుండా కొంచెం గ్యాప్ అయితే ఉంచండి. ఇదొచ్చేసి పొయ్యి మీద పెట్టేసుకొని ఒక్క 5 మినిట్స్ చాలండి. ఇలా తిప్పుతూనే మనం బాయిల్ చేసుకోవాలనమాట దాన్ని. అట్లానే పెట్టేయకండి. తిప్పుతూ ఉండడం వల్ల ఆ కలర్ అనేది తొందరగా మనకి వాటర్‌లోకి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా! ఇలా పొయ్యి మీద పెట్టంగానే కలర్ మొత్తం వాటర్‌లోకి వచ్చేస్తుంది. ఇదే విధంగా ఒక్క 5 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఉంచకండి. ఒక్క 5 మినిట్స్ చాలు. ఈ 5 మినిట్స్ లోపే కలర్ మొత్తం వచ్చేస్తుంది వేడి తగలంగానే. ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేయండి. ఒక పొంగు అంటారు కదండీ! ఒక పొంగు వచ్చేంత వరకే ఉంచండి. ఎక్కువసేపు బాయిల్ చేసినా ఆ పోషకాలన్నీ అనేవి ఉండవు. కాబట్టి ఒక్క పొంగు రాంగానే ఆఫ్ చేసుకోవాలండి మనం పొయ్యిని. చూస్తున్నారు కదా! ఇలా పొంగు కొంచెం బబుల్స్ రాంగానే ఒక్కసారి బాగా కిందకి పైకి బాగా కలిపేసి వెంటనే ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా చల్లారనివ్వాలి మనం దీన్ని. మీకు చల్లారిన దాకైతే వెయిట్ చేయండి. చల్లారేంత వరకు వెయిట్ చేయండి. వేడి మీద మాత్రం మొక్కలకి ఇవ్వకండి. ఇంకొక బెస్ట్ టిప్ చెప్పాలంటే మనం ఒక బకెట్‌లో నార్మల్ వాటర్ తీసుకొని దానిలో ఈ బౌల్ పెట్టుకున్నామంటే మనం వాటర్‌లో పెడతాం కదా బౌలు. పెట్టినా కూడా తొందరగా చల్లబడిపోతది. నేను అట్లనే చేశాను. బట్ నేనైతే వీడియో తీయలేదు. చూస్తున్నారు కదండీ! ఒక్క పొంగు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకొని బాగా చల్లబడనివ్వాలి. చల్లారిన తర్వాతే మనం మొక్కలకి యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలైజర్ చూడండి చక్కగా కలర్ మొత్తం వచ్చేసింది వాటర్‌లోకి. మనం ఒక్క 5 మినిట్స్ బాయిల్ చేస్తేనే చూడండి ఇది కరెక్ట్ ప్రాసెస్ అనమాట. ఒక 5 నిమిషాలు కలర్ మొత్తం మనకి వాటర్‌లోకి వచ్చేసింది. ఇవి మాత్రం డైరెక్ట్ మొక్కలకైతే ఇవ్వకండి. వీటిని డైల్యూట్ చేయాలి మన వాటర్‌లోకి. చూస్తున్నారు కదండీ కలర్ ఎంత బాగొచ్చిందో. ఈ వాటర్ మనం మొక్కలకి ఇవ్వడం వల్ల పువ్వులు కూడా మంచి కలర్‌లో పూస్తాయి. 15 డేస్‌కి ఒకసారి అయితే ఇస్తూ ఉండండి. దీన్ని నేను వడకట్టుకుంటున్నాను. కంపల్సరీగా వడకట్టుకోవాలండి. అండ్ మనకి చలికాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎండాకాలమైనా వేరే సీజన్ అయినా మనం డైరెక్ట్ మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. చలికాలం మాత్రం ఈ మిస్టేక్స్ అయితే చేయకండి. మనం ఏదైనా ఫర్టిలైజర్ చేసుకున్నా సరే ఇదైతే ఉడకపెట్టుకున్న ప్రాసెస్ చేసుకున్నాము. లేకపోతే ఫర్మెంటెడ్ ప్రాసెస్ చేసుకున్నా సరే వడకట్టే ఇచ్చుకోండి. ఎందుకంటే ఇవనేది మనకి కుండీలలో అలానే ఉండిపోతాయి. తొందరగా ఆరిపోవు కాబట్టి కంపల్సరీగా వడకట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి వచ్చిన ఫర్టిలైజర్‌ని నేను మొత్తము ఫిల్టర్ చేసుకున్నాను. నెక్స్ట్ దాంట్లో ఇంకొన్ని వాటర్ పోసుకొని ఫిల్టర్ అయితే చేసుకోండి. ఎందుకంటే అడుగున కొంచెం ఉంటది కదా ఫర్టిలైజరు. అది కూడా మనకి వచ్చేస్తది. చూడండి
సెకండ్ టైము నేను వడకట్టుకున్నా సరే కొంచెం అయితే కలర్ వస్తూ ఉంది దానిలో నుంచి. 2 టైమ్స్ వడకట్టుకున్న తర్వాత ఇది ఇంకా మనకి పనికిరాదండి. ఈ కంపోస్ట్ అనేది మనము కంపోస్టింగ్ బిన్‌లో అయితే నేను వేసేసుకుంటున్నా. కంపల్సరీగా గార్డెనింగ్ చేసేవాళ్ళు, మొక్కల్ని పెంచేవాళ్ళు నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. కంపల్సరీగా అయితే కిచెన్ కంపోస్ట్ చేసుకోండి ఏదో ఒక విధంగా. ఎందుకు అంటే మనకి ఇట్లా ఫర్మెంటెడ్ చేసుకున్నవి, ఇలాంటివి మనకి గార్డెన్‌లో వచ్చే చెత్త మొత్తము మన కంపోస్ట్‌ని మనమే తయారు చేసుకుంటామనమాట. మనం ఎక్కడెక్కడో కొనుక్కోకుండా వర్మీ కంపోస్టు అట్లాంటి కంపోస్టులు కొనుక్కోకుండా మన కంపోస్ట్‌ని మనమే రెడీ చేసుకుంటామనమాట. మీరు చూస్తున్నారు కదా! నేను ఒక 2 బకెట్స్‌లో ఒక బకెట్ ఫుల్ అయిపోయింది. సెకండ్ బకెట్ స్టార్ట్ చేశాను. కంపోస్ట్ వేసుకున్న తర్వాత ఇట్లాంటివి వేసుకున్న తర్వాత కంపల్సరీగా మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే పురుగులు అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదొచ్చేసి అయిపోయిన కంపోస్ట్. నేను కంపోస్ట్ గురించి ఒక వీడియో అయితే చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మగ్గు వచ్చిందండి. మా క్వాంటిటీ ఎంత తీసుకోవాలంటే 1:5 అంటే ఒక మగ్గు మనకి ఫర్టిలైజర్ వాటర్ వస్తే ఒక 5 మగ్స్ వచ్చేసి నార్మల్ వాటర్ తీసుకోవాలి. నార్మల్ వాటర్ అంటే మీ దగ్గర ఏ వాటర్ ఉన్నా పర్వాలేదండి. మనం ఏ వాటర్ అయినా మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఏ వాటర్ అయినా అంటే బియ్యం కడిగిన నీళ్లు కానీ, పప్పు కడిగిన నీళ్లు కానీ, కూరగాయలు, ఆకుకూరలు కడిగిన నీళ్ళల్లో కానీ మనం డైల్యూట్ చేసి ఇవ్వచ్చు. నా దగ్గర బియ్యం కడిగిన నీళ్ళైతే రెగ్యులర్‌గా నేను మనీ ప్లాంట్ చెట్లకి వాటికేసుకుంటాను. కింద ఉంటాయి కదా! సరిపోవు. దీన్నొచ్చేసి 1:5 మనకి ఒక మగ్గు ఫర్టిలైజర్ వస్తే ఒక 5 మగ్గులొచ్చేసి నార్మల్ వాటరు. చూస్తున్నారు కదండీ! ఇంత పల్చగా, మరీ పల్చగా కాదు, మరీ చిక్కగా కాదు. ఇట్లా ఉండాలండి. మీకు చూస్తే ఐడియా వస్తది కదా! మీరు చేసేటప్పుడు మీకు ఇంకా చిక్కగా అనిపిస్తే మాత్రం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఈ క్వాంటిటీ మాత్రం కరెక్ట్‌గా సరిపోతుంది. బాగా నార్మల్ వాటరు అండ్ ఫర్టిలైజరు బాగా మిక్స్ అయ్యే విధంగా కిందకి పైకైతే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ తీసుకెళ్ళి మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు. నేను చూపిస్తున్నా చూడండి. ఈ మగ్గు వాటరు 2 కుండీలకి ఇవ్వండి. నా దగ్గర పెద్ద సైజు కుండీలే ఉన్నాయి. అయినా కూడా ఒక మగ్గు వాటర్‌ని 2 కుండీలకి ఇచ్చుకోవాలనమాట. నెక్స్ట్ ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నట్టు మనము మొక్కలకి ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు చెక్ చేసుకోవాల్సింది ఏంది అంటే మట్టి అండి. మట్టి తడిగా ఉన్నప్పుడు మాత్రం ఇవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చలికాలం కాబట్టి మట్టి త్వరగా ఆరిపోదు కాబట్టి కొద్దిగా అయితే చెక్ చేసుకొని ఇవ్వండి. నార్మల్ వాటర్ ఎలా ఇచ్చినా పర్లేదు కానీ ఫర్టిలైజరు మనం ఇంత కష్టపడి ప్రిపేర్ చేసుకున్నాము. మొక్కలుకి ఎక్కువ పువ్వులు రావాలనే ఉద్దేశంతోనే కదండీ! కాబట్టి తడిగా ఉన్నప్పుడు ఇవ్వడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మట్టికి ఒకసారి చెక్ చేసుకొని ఇవ్వండి. మనము ఫర్టిలైజర్ ఇచ్చే ముందు వాటర్ అయితే ఇవ్వకండి. ఆ ముందు రోజైనా సరే వాటర్ అయితే ఇవ్వకండి. మనకి చలికాలం ఏం కాదు కదా! ఇప్పుడు చూడండి నేను ఫర్టిలైజర్ ఒక హాఫ్ మగ్గే ఇచ్చాను. ఇచ్చిన వెంటనే ఎలా పీల్ చేసుకుంటుందో, ఇలా పీల్ చేసుకుంటుంది అంటే మనకి కరెక్ట్‌గా ఉన్నట్టు. ఇదే విధంగా అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వొచ్చండి. ఓన్లీ మందారాలకనే కాదు, అన్ని రకాల పూల మొక్కలకి. నెక్స్ట్ వచ్చేసి నేను చామంతి మొక్కలకి ఇస్తున్నాను. చామంతి మొక్కల గురించి ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి. ఈ విధంగా బుషీగా పుయ్యాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేసి ఫుల్ వీడియో చేశాను. స్కిప్ చేయకుండా చూడండి. అన్ని రకాల పూల మొక్కలకండి, చామంతి పూలు, గులాబీ పూలు, మందారాలు, అన్ని రకాల పూల మొక్కలకి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి 15 డేస్‌కి ఒక్కసారి ఇవ్వొచ్చండి. వారానికి ఒక్కసారైనా పర్లేదు. మీకు టైం కుదరలేదంటే మాత్రం 15 డేస్‌కి ఒక్కసారి ఇచ్చినా కూడా పర్లేదు. చక్కగా పువ్వులు మాత్రం పూస్తాయి. నెక్స్ట్ వచ్చేసి యెల్లో కలర్ మందారం అండి. ఇది నేను రీసెంట్‌గా ఒక 1 ఆర్ 2 మంత్స్ అయితుంది. నేను నర్సరీ నుంచి తీసుకొచ్చి రిపోర్టింగ్ వీడియో కూడా నేను మన ఛానల్‌లో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. చక్కగా చాలా బాగుందండి యెల్లో కలర్ మందారం. నెక్స్ట్ వచ్చేసి చిన్న చెట్టుకి ఎక్కువ మొగ్గలంటే ఇదేనండి. చెట్టు చూస్తే చాలా చిన్నగా ఉంటుంది కానీ మొగ్గలు మాత్రం చెట్టు నిండా హెల్తీగా ఉంటాయి. ఇవన్నీ మనం రెగ్యులర్‌గా ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్లే సాధ్యమని చెప్పొచ్చండి. ప్లీజ్ అండి మీరందరూ మన ఛానల్‌లో ఆల్రెడీ ఆర్గానిక్ వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్.